ఒక చిన్న ఛానల్ పెట్టుకొని క్యూనిస్ అనే ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్ ద్వారా ప్రజలందరినీ కూడా వేధిస్తూ ప్రజాప్రతినిధులను వేధిస్తూ మరి ముఖ్యమంత్రుల మీద లేకపోతే మహిళా ప్రజాప్రతినిధుల మీద అసభ్యకరమైన మరి పోస్టింగులు చేస్తూ మార్ఫింగులు చేస్తూ మరి 56 కేసుల్లో నిందితుడై దాదాపుగా 70 రోజులు జైల్లో ఉన్న తీన్మార్ మల్లన్న గారు కావాలా ఇలా తెలంగాణ పట్టభద్రులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరి చేతుల్లో మన భవిష్యత్తు భద్రంగా ఉంటది, ఎవరి వల్ల మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఎవరి వల్ల మన జీవితాలు బాగుపడతాయి, ఎవరి వల్ల మన పేదరికం నుంచి మనకు విముక్తి దొరుకుతుంది, ఎవరి వల్ల ఇంతవరకు విముక్తి దొరికింది. 1 లక్ష రూపాయల తలసరి ఆదాయం నుంచి 3 లక్షల రూపాయల తలసరి ఆదాయం ఎవరి వల్ల వచ్చింది, ఎవరి వల్ల ఈరోజు మన బిడ్డల ప్రాణాలు పోతున్నాయి, ఎవరి వల్ల సంక్షేమ పాఠశాలలు పూర్తిగా అడుగంటినాయి. సో ఇవన్నీ కూడా తెలంగాణ పట్టభద్రులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి సంవత్సరానికి ఒకసారి క్యాలెండర్, ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తామన్నారు, టెట్కు ఫీ పెట్టమని చెప్పారు. అదే విధంగా చాలా ఉద్యోగాలు బ్యాక్లాగ్ లేకుండానే భర్తీ చేస్తామన్నారు. జీవో 46 గురించి కోదాడ బిడ్డలకు ఎంతో మందికి ఘోరంగా అన్యాయం జరిగింది, మరి దాని మీద కమిటీ చేస్తామన్నారు. ఎక్కడ పోయింది ఆ జీవో 46 కమిటీ? మరి కమిటీలో ఏం నిర్ణయాలు తీసుకున్నారు? డిఎస్సి 2008 మీద ఏం నిర్ణయాలు తీసుకున్నారు? జీవో 317 మీద ఏం నిర్ణయాలు తీసుకున్నారు? వాటి గురించి ఈరోజు తీన్మార్ మల్లన్న ప్రశ్నించగలడా? సంక్షేమ పాఠశాలల్లో పిట్టల్లాగా రాలిపోతున్న ప్రాణాల గురించి ఒక్కరోజు కూడా మాట్లాడని తీన్మార్ మల్లన్న, పట్టభద్రులకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడిన తీన్మార్ మల్లన్న, మరి ముఖ్యంగా తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో దాదాపుగా 200 నుంచి 300 ఎకరాల భూమిని అక్రమంగా గుంజుకున్న రేవంత్ రెడ్డి గురించి ఒక్కరోజు కూడా మాట్లాడని తీన్మార్ మల్లన్న. మరి అక్కడున్నది కూడా పట్టభద్రులే కదా, అక్కడున్నది కూడా అభ్యర్థిగా ఉంటానంటే ఎవరు నమ్ముతారు? అదేవిధంగా మరి ఇక్కడ మరోవైపు రైతు బిడ్డ, బాగా చదువుకున్న బిడ్డ, అన్ని వదులుకొని మరి పట్టభద్రుల సంక్షేమమే పరమావధిగా వచ్చిన బిడ్డ, కేసీఆర్ గారి ఆశీర్వాదం మెండుగా ఉన్న బిడ్డ, అదేవిధంగా మరి భారత రాష్ట్రంది మాత్రమే కాదు అన్ని పార్టీల్లో ఉండే ప్రగతిశీల శక్తులన్నీ కూడా సపోర్ట్ చేస్తున్న బిడ్డ. ఏ విధంగా మరి మంచి గొప్ప అభ్యర్థి అవుతాడు, గొప్ప ప్రతినిధి అవుతాడు, నిజమైన ప్రశ్నించే గొంతుగా మరి రాకేష్ రెడ్డి రూపంలో ఇవాళ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకి ఇచ్చారు. అందుకొరకే దయచేసి ఒక్కసారి పట్టభద్రులందరూ కూడా ఆలోచించి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెట్టబోయే ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళు విర్రవీగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా దగ్గర 34 మంది ఉన్నారు, మరి మీ దగ్గర కేవలం 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు ఏం చేసినా మేమే గెలుస్తామని పగటి కలలు కంటున్నారు. వాళ్ళు ఒక్కసారి మహాభారతాన్ని గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నా. మహాభారతంలో కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధం మీకు ఒకసారి అర్థమైతే ఈరోజు ఈ ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మంలో జరుగుతున్న యుద్ధం, ఇది తెలంగాణలో నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఈ తెలంగాణలో ఆశయానికి, కేసీఆర్ గారి ఆశయానికి, అహంకారానికి, రేవంత్ రెడ్డి అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ కోసం త్యాగం చేసిన యోధులకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. త్యాగమే గెలుస్తుంది, నిజమే గెలుస్తుంది, ఆశయమే గెలుస్తుంది. అందుకొరకే రాకేష్ రెడ్డి గారు కూడా గెలవబోతున్నారు. మరి మొదటి ప్రాధాన్యత ఓటు దయచేసి రాకేష్ రెడ్డి గారికి వేయాలి. అదేవిధంగా మీకు ఎవరైనా అభ్యర్థులు మరి మీకు మిగతా పార్టీలో ఉండే అభ్యర్థులకు కూడా, మిగతా పార్టీలో ఉండే ఓటర్లు కూడా నేను కోరుకుంటున్నా, దయచేసి మీ పార్టీ అభ్యర్థుల గుణగణాలను చూడండి, మా పార్టీ అభ్యర్థి గుణగణాలు చూడండి. అందుకొరకే దయచేసి తెలంగాణ బిడ్డ అయిన రాకేష్ రెడ్డి గారికి మీ ఓటు కూడా ఈయనకే వేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మరి పెద్దలు జగదీష్ రెడ్డి గారికి, అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా మరి మల్లయ్య యాదవ్ గారికి, అదేవిధంగా లింగయ్య యాదవ్ గారికి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.